సినిమా చూసాక నాకనిపించిందేందంటే, స్టోరీ మీద కన్నా కామెడీతోనే సినిమా మొత్తం నడిపించాడు డైరెక్టర్. ఈవెన్ సుబ్రహ్మణ్యం అత్తగారు చనిపోయినా దానిని కూడా కామెడీగా మార్చే ప్రయత్నం చేశారు. 1, 2 చోట్ల తప్ప మిగిలిన స్టోరీ అంతగా నవ్వు రాదు. స్టోరీ విషయానికొస్తే సుబ్రహ్మణ్యం ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ కోర్ట్ స్టే వల్ల అది ఆగిపోతుంది. భార్య అయిన కళారాణి ఎర్నింగ్ మీదనే ఆధారపడతాడు. సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ పెద్దయినా సరే ఉద్యోగం రాదు. అర్జున్ కాంచనతో లవ్లో పడతాడు. అది అలా ఉండగా అనుకోకుండా తన బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు పడతాయి. ఆ మనీ ఎవరిది? సుబ్రహ్మణ్యం ఎన్నో కలల కన్నా గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అనేదే కథ. యాక్టింగ్ పరంగా రావు రమేష్ గారు కామెడీని బాగానే పండించారు. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. ఆద్యాంతం కామెడీతో రన్ చేయాలనే థాట్ బాగానే ఉన్నా కొన్ని చోట్ల స్టోరీలో ఉన్న ప్రతి సీన్‌కి కామెడీతో ముడిపెట్టడం స్టోరీ ముందుకు పోనట్టుగా ఉంటుంది. అర్జున్ లవ్ ట్రాక్ కూడా స్టోరీకి రిలేటబుల్‌గా ఉండదు. సంపాదన లేని వ్యక్తికి రెస్పెక్ట్ ఉండదన్న పాయింట్ బావుంది. స్టోరీని ఆడియన్స్ ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ట్విస్ట్ కూడా అంత సర్ప్రైజింగ్‌గా ఉండదు. కథా వస్తువుని మెయిన్ అసెట్‌గా ఉంటుంది ఏ మూవీకైనా. కానీ కామెడీకి పెద్దపీట వేశారు ఇందులో. కామెడీ కూడా రొటీన్‌గానే ఉండటం గమనార్హం. సుబ్రహ్మణ్యం బావమరిది వచ్చినప్పుడు కామెడీ బాగా పండింది. మొత్తం మీద సినిమాలో కామెడీ తప్ప కథ కొత్తది కాదు. రివ్యూ గాని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.